అయ్యా, అమ్మ, అనుకోని సమయంలో మరణము సంభవించినప్పుడు అలా ఎందుకు సంభవించిందో ఎవరికీ అర్థం కాదు. ఎందుకు సంభవించిందో అర్థం కాదు. ఎందుకని ఆ వ్యక్తికే సంభవించిందో అర్థం కాదు. మరణము ఎవరికీ అర్థం కాని ఒక విచిత్రమైన విధి. అది ఒక్కరూ తప్పించుకోజాలని ఒక విధి మరణం. ఈ ఆత్మీయురాలు యొక్క గొప్పతనం ఏమిటంటే, తన భర్త మరణించినప్పుడు, అది కూడా అకాలంలో మరణించినప్పుడు, అది కూడా హఠాత్తుగా మరణించినప్పుడు, భార్యా బిడ్డలు అనాథలుగా మిగిలిపోయినప్పుడు, ఆ భార్య దేవుణ్ణి ప్రశ్నించలేదు, దైవజనుణ్ణి ప్రశ్నించలేదు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అంతటితో సరిపెట్టుకుంది. ఆ మరణం తర్వాత మరొక సమస్య వచ్చి పడింది. ఏమిటి అని అంటే, భర్త మరణించిన తర్వాత సమస్యలు బయటపడినాయి. ఒకరోజు నా దగ్గరకు ఓ సహోదరి వచ్చింది. ఆమె భర్త మన దగ్గర సేవలో పాలు పంచుకుంటున్న అతను ఏదైనా వస్తువులు కొనడానికి పంపిస్తే ఆ వస్తువులు కొనుక్కొచ్చేవాడు, కానీ రిసీట్లు ఇచ్చేవాడు కాదు, బిల్ ఇచ్చేవాడు కాదు. మన ఆఫీస్లో అకౌంట్ డిపార్ట్మెంట్లో అడిగారు, నువ్వు ఫలానాది కొనడానికి మనీ తీసుకెళ్ళావు, కొన్న తర్వాత రిసీట్లు పట్టురావాలి కదా, ఏం కొన్నావో, ఎంత కొన్నావో ఆ రిసీట్లు నువ్వు సబ్మిట్ చేయాలి కదా, ఎందుకు సబ్మిట్ చేయాలా అని అంటే, తప్పు తెలుసుకొని క్షమించండి అన్న, నా దగ్గర రిసీట్లు ఉన్నాయి, నేను ఇస్తాను అని అంటే బాగుండేది. ఏంటన్నా, మీకు నా మీద నమ్మకం లేదా? నేనేమన్నా మోసగాడిలా కనిపిస్తున్నా మీకేమన్నా? ఎందుకు మీరు నన్ను అనుమానిస్తున్నారు? మీరు దయచేసి గమనించండి. నువ్వు చేస్తున్న పని కరెక్ట్ అయినట్లయితే నిన్ను ప్రశ్నించినప్పుడు నీకు కోపము రాదు. అమ్మ, సహోదరులు మాకు ఒక హింట్ ఇమ్మంటారా? మీ అన్నయ్యగా, ఏమండి వచ్చిన జీతం అంతా ఏమవుతుందండి అని మీ ఆయన్ని అడిగినప్పుడు ఏమవుతుందంటావు? ఏమిటి, పిల్లల ఫీజు కట్టానా, ఇంటి రెంట్ కట్టానా, ఆ సరుకులు వాడికి బ్యాలెన్స్ అంతా క్లియర్ చేశానా, ఈఎంఐలు కట్టానా, ఇక నా చేతిలో 2300 రూపాయలు ఉంది, ఏమైందంటావు? నీకు తెలీదా ఏమవుతుందో అంటే పర్వాలా. ఏమండి, జీతం వస్తుంది, ఏం చేస్తున్నారో తెలియదు. ఏం చేస్తున్నారండి? నీకెందుకే? ఏమిటి నీకెందుకు? కష్టపడుతుంది నేను, జీతం సంపాదిస్తుంది నేను, ఏం చేస్తా నీకెందుకే అన్నాడు అనుకోండి. ఎందుకైనా మంచిది, కొంచెం ఆలోచించండి తల్లి. నీకెందుకు అంటున్నవాడు ఇంకేదైనా కుంపటి పెట్టాడేమో. లేకపోతే ఎందుకు కోపం వస్తుందండి? కయ్యను, నీ తమ్ముడేడి? మా తమ్ముడికి నేనేమైనా కావాలి వాడినా? కొంచెం కంట్రోల్ అవ్వు. ఎందుకు అంత కోపం నీకు? దేవుడు అంటున్నాడు, కయ్యను, ఎందుకు అంత కోపపడుతున్నావు? నువ్వేదైనా ఒకవేళ మంచి పని చేస్తే తల పైకెత్తుకోవా? నువ్వు చేసింది తప్పుడు పని కాబట్టే నీకు కోపము వస్తుంది. భర్త కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని అలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఒకవేళ ఆయన దగ్గరకు వచ్చి మంచినీళ్ళు ఇవ్వకపోగా, మజ్జిగ ఇవ్వకపోగా, ఏమండి నాకు తెలియక అడుగుతాను, జీతం అంతా ఏం చేస్తారు మీరు అన్నారు అనుకోండి, చావు కొట్టేస్తాడు. ఎందుకని?
నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించకుండా జీతం ఏం చేస్తున్నాడు దాని మీద నీ దృష్టి ఉందనుకో, ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఒకవేళ జీతం ఏం చేస్తున్నాడు అని నువ్వు అడగాలి అని అంటే ముందుగా నువ్వేం చేస్తున్నావో ప్రశ్నించుకోవాలి. భార్యగా నా బాధ్యతలు నేను చక్కగా నిర్వర్తిస్తున్నానా? భార్యగా భర్తకు చూపించాల్సినటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము నేను ఇంటికి వచ్చినప్పుడు చూపించగలుగుతున్నానా? అది మొదటిగా నువ్వు ప్రశ్నించుకోవాలి. నీ దృష్టి ఎంతసేపు డబ్బుల మీద ఉందనుకోండి, ఏ భర్తకైనా కోపం వస్తుంది. పచ్చి మంచినీళ్ళు ఇవ్వవు కానీ, కాస్త రుచిగా చేసి పెట్టవు కానీ, నీకు ఎంతసేపు నా జీతం మీద నీ కళ్ళు ఉంటాయి అని అంటాడు. దయచేసి వినండి. ఆ రోజు ఆ సహోదరుడు తాను వేటి కొరకైతే డబ్బులు తీసుకెళ్ళాడో వాటి నిమిత్తము రిసీట్లు అడిగితే కోపం వచ్చింది. కోపంతో ఆఫీస్ని విడిచిపెట్టి, సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడా అంటే అతను తీసుకుని వెళ్ళిన డబ్బు కొనవలసిన వాటిని కొనకుండా దుర్వినియోగపరుచుకున్నాడు. కాబట్టే కోపం వచ్చింది. లెక్కలు చూపించలేకపోయాడు కాబట్టే దేవుని సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సహోదరి సహోదరులు, దేవుని సేవలో పాల్పంచుకుంటున్నప్పుడు దానిని విడిచిపెట్టి వెళ్ళడము అనేది అంత మంచి పని కాదు. అలాగే భార్యగా భర్తగా ఒక బంధం ఏర్పడిన తరువాత ఆ బంధాన్ని తెంచేసుకొని విడిపోవడం, వేరైపోవడం కూడా మంచిది కాదు.